హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు లక్ష్మీస్ కుకింగ్ అండ్ ఆర్ట్. ఈరోజు నేను చాలా క్విక్గా ఈజీగా అయిపోయే రెసిపీ చూపిస్తానండి. ఇన్స్టెంట్ స్వీట్ కోవా. దీన్ని చాలా ఈజీగా క్విక్గా రెడీ చేసుకోవచ్చు. ఈ పాలకోవాలంటే చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇది ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకుని 1/2 కప్ ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. తర్వాత దీనిలో 1 కప్ మిల్క్ వేసుకోవాలి. నేను దీనిలో వేసిన మిల్క్ ఆల్రెడీ కాచి చల్లార్చిన మిల్క్ అండి. ఇప్పుడు దీన్ని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీనిలో 2 కప్స్ మిల్క్ పౌడర్ వేసుకోవాలి. ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. మిల్క్ పౌడర్ 2 కప్స్ వేసుకోండి, సరిపోతుంది. మీకు ఇలా ఉండలు కట్టకుండా ఉండాలి అనుకుంటే ముందుగా పాలలో ఈ మిల్క్ పౌడర్ మిక్స్ చేసుకుని, అలాగే పాలలో పంచదారను కూడా వేసుకుని రెండింటినీ బాగా మిక్స్ చేసుకుని అప్పుడు ప్యాన్లో వేసుకుని కలుపుకోవాలి. ఇలా డైరెక్ట్గా వేసినా కలుస్తుంది, కానీ కొంచెం టైం పడుతుంది. ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండండి. ఇప్పుడు దీనిలో 1/2 కప్ షుగర్ వేసుకోవాలి. షుగర్ ఎక్కువ అవసరం ఉండదండి, ఎందుకంటే మిల్క్ పౌడర్ కొంచెం తీయగానే ఉంటుంది కదా. దీన్ని బాగా కలుపుకోవాలి. మొత్తం మెత్తగా అయ్యే వరకు కలుపుకుంటూ ఉండండి. నేను ఇందాక చెప్పాను కదండి ఈజీ మెథడ్, కావాలంటే అలా అయినా చేసుకోండి. 1 కప్పు పాలలో 2 కప్పుల మిల్క్ పౌడర్, 1/2 కప్ షుగర్ వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత ప్యాన్లో వేసుకుని ఇలా కలుపుకోండి. అలా అయినా సరిపోతుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మిల్క్ పౌడర్ అనేది బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మంటను సిమ్లో మాత్రమే ఉంచుకోండి. మనం స్టవ్ దగ్గరే ఉండేలా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు దీనిలో 2 స్పూన్స్ నెయ్యిని వేసుకోండి. కావాలంటే మధ్యలో కూడా ఒకసారి వేసుకోవచ్చు. మంటను మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోండి. ఇప్పుడు దీనిలో ఒక చిటికెడు ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. చూస్తున్నారు కదా, కొంచెం దగ్గరగా అయ్యింది కదా. ఇది ఇంకా కొంచెం ముద్దలా అయ్యే వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి. మనం కోవా బిల్లలు చేసుకోవడానికి వీలుగా ఉండేలా చూసుకోవాలి. ఇది కలర్ అనేది కూడా కొద్దిగా చేంజ్ అవుతూ ఉంటుంది. చూస్తున్నారు కదా, కొంచెం కలర్ చేంజ్ అయ్యింది. ఇంకా కొంచెం బ్రౌన్ కలర్లోకి వస్తుంది. మీకు అడుగున కొద్దిగా అంటుకుంటుంది అనిపిస్తే 1-2 టీ స్పూన్స్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. నాన్ స్టిక్ ప్యాన్ అయితే అతుక్కోకుండా బాగా వస్తుంది. ఇది ఇంకా కొంచెం దగ్గరకు అయ్యే వరకు కలుపుకుందాం. ఫ్రెండ్స్, ఇలా ఎవరైనా మా ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు కూడా షేర్ చేయండి. పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివ్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. ఇలాగే మీ సపోర్ట్ మాతో ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, కొంచెం ఈ కోవా అనేది కొంచెం దగ్గరగా అయ్యింది. ఇంకొంచెం సేపు కలుపుకుందాం. ఫస్ట్ కలర్కి ఇప్పుడు కలర్కి చాలా డిఫరెన్స్ ఉంది కదా. ఇంకొంచెం కలర్ చేంజ్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా దగ్గరగా అయితే సరిపోతుంది. మనం నార్మల్గా పాలుతో చేసుకుంటే కోవా టేస్ట్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా ఈ మిల్క్ పౌడర్తో చేసిన కోవా కూడా టేస్ట్ అలాగే ఉంటుంది. మనం చెప్తే కానీ ఎవరికీ తెలియదు. మీకు ఏవైనా డిఫరెంట్ రెసిపీస్ కావాలి అంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను వాటిని తప్పకుండా చేస్తాను.
అలాగే మీ సలహాలు సూచనలను కూడా కామెంట్స్లో తెలియచేయండి. ఇక ఇది రెడీ అయ్యిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. దీన్ని కొంచెం సేపు చల్లారనివ్వాలి. మరీ చల్లగా అయిపోకూడదండి. కొంచెం నార్మల్గా అయిన తర్వాత గోరువెచ్చగా ఉండగానే మనం బిళ్ళల్లా చేసుకోవాలి. వీటిని మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో రెడీ చేసుకోవచ్చు. నేనైతే నార్మల్గా రౌండ్గానే ఉంటాయి కదా కోవా బిళ్ళలు, అలాగే చేస్తాను. కొద్దిగా చేతికి నెయ్యిని రాసుకుని కోవా బిళ్ళల్లా చేసుకోండి. కావాలంటే పైన డెకరేషన్ కోసం జీడిపప్పు కానీ, బాదం పప్పు కానీ, పిస్తా పప్పు కానీ పెట్టుకోండి. ఇలా అయితే చూడడానికి అట్రాక్టివ్గా ఉంటుంది. నేను ఇక్కడ జీడిపప్పుతో డెకరేట్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఇన్స్టెంట్ పాలకోవా రెడీ. ఇది పాలపొడితో చేస్తామని ఏమాత్రం తెలియదు. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు షేర్ చేయండి. పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.